For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అధికారం చేపట్టక ముందే అధికారికంగా అమరావతిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నూతన పీఠాధిపతి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నియమితులైనటువంటి సిఎస్ నీరబ్ కుమార్ గారి నేతృత్వంలో ఇప్పటికే ప్రత్యేక బృందం అమరావతి చేరినట్టు పదుల సంఖ్యలో ప్రక్రియలను ఉపయోగిస్తూ అమరావతిలో ఏర్పడైనటువంటి ముళ్ళ కంచెలను మరియు తుప్పలను డొంకలను తొలగిస్తూ పరిశుభ్రంగా తయారు చేస్తున్నట్టు మనందరం సోషల్ మీడియా వేదికగానే ఒక వీడియోలో చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా నీరబ్ కుమార్ గారు అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో చీకట్లో మగ్గినటువంటి అమరావతి నేడు విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇకపై మనకు పూర్తి సహకారం ఉంటుందని, అమరావతిని ప్రపంచంలోనే అగ్రగామి రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా అమరావతిలో ఇకపై ఏ సందర్భంలోని 5 ఏళ్ల కాలంలో వెనకడుగేసే ప్రసక్తే లేదని, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉందని, ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి వైపు ప్రధాన అడుగులు ప్రధానంగా పడాలని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజధాని వైపు ప్రపంచం మొత్తం దృష్టి మల్లుతుందని, ప్రపంచ పటంలోనే అమరావతిని అగ్రగామిగా నిలుచుతానని, ఆంధ్రప్రదేశ్కు దిక్సూచిగాను భారతదేశానికి వెన్నెముకగాను అమరావతిని మారుస్తానని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు. అంతేకాకుండా సిఎస్గా నియమితులైనటువంటి నీరబ్ కుమార్ గారి చేతిలో అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నట్లు కూడా ఇప్పటికే మనం చాలా మీడియా మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇకపై అమరావతి పనులు చకచకా జరుగుతాయని, జరగాలని మనందరం ఆశిద్దాం.